మరి జూన్ 7న కొన్ని సినిమాలైతే థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. పెద్ద సినిమాలనుకోవచ్చు, పెద్ద హీరోస్, చిన్న హీరోస్ అన్నీ కలిపి కొన్ని సినిమాలైతే రాబోతున్నాయి. ఇప్పుడేమో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే మూతపడ్డాయి. సో, వీటి వల్ల అవి రీఓపెన్ అవుతాయి అంటారా? అవి మూతబడింది ఇంకో పరిస్థితి, వేరే పరిస్థితి. అంటే ఏమంటారు, పర్సంటేజ్ సిస్టమ్ కావాలి. మల్టీప్లెక్స్ అన్నిటికీ 50% ఇస్తున్నారు. మాకు 30%, 20% లేదా రెంట్ ఇస్తున్నారు. అది కాదు, మాకు 50% ఇవ్వండి అనేది వాళ్ళ కంటెన్షన్. సో ఆ కంటెన్షన్లో వెళ్తే మరి దానికి చిన్న సినిమా థియేటర్లు చిన్నవాళ్ళు అయితే ఇచ్చేస్తారు 50%. ఇప్పుడు ఆయన రిలీజ్ అయ్యే సినిమాలు అన్నీ అన్ఫార్చునేట్గా ఏంటంటే నో షోలు పడుతున్నాయి. ఈవెన్ మల్టీప్లెక్స్లో కూడా చిన్న స్క్రీన్లో పెద్ద సింగిల్ స్క్రీన్లో వేసినా మీకు అదే పరిస్థితి ఉంటుంది. సో ఆ సినిమాలు ఆడతాయి అనుకుంటే వాళ్ళు దే విల్ బి వెరీ హ్యాపీ టు ఓపెన్ థియేటర్స్. అట్ ద సేమ్ టైం వాళ్ళ కండిషన్కి ఒప్పుకుంటే 50% ఇవ్వడానికి ఒప్పుకుంటే వీళ్ళు మాది పెద్ద సినిమా, మీ థియేటర్ ఓపెన్ చేస్తాను, నా సినిమాని దొరికిందని వీళ్ళు కొంచెం చేస్తే వాళ్ళు ఇవ్వకపోవచ్చు, తెరవకపోవచ్చు. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఓపెన్ చేస్తే వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, వీళ్ళు ఓపెన్ చేస్తారా చేయరా అని చాలా చాలా పెద్ద ప్రశ్న. అది వాళ్ళతో మాట్లాడితే కానీ మనం చెప్పలేము. మనం డిసైడ్ చేయగలిగాం. థియేటర్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి, జనాలు అయితే కొంత కనిపిస్తారు ఇప్పుడు మళ్ళా. అంటే సినిమాలు ప్రతి వారం 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాళ్ళు కొత్తగా ఈ వారం జూన్ 7వ తారీఖు 7 సినిమాలు, 10 సినిమాలు, 7 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఎవ్రీ వీక్ మీరు తీసుకోండి, నాకు తెలిసి లాస్ట్ 3-4 ఇయర్స్గా ఎవ్రీ వీక్ 7 సినిమాలు 6 సినిమాలు మినిమం రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో మీకు తెలిసినవన్నీ తెలియనివన్నీ చూస్తే ఆ పెద్ద హీరోల సినిమాలు ఒక 5-6 సినిమాలు లెక్కేసుకుంటారు తప్ప మిగతా సినిమాలు తెలియదు మనకి ఎవరికి. సో తెలిసినయ్యా తెలియనియా ఇవాళ సింగిల్ స్క్రీన్కి దీనికి సంబంధం లేదు. ఈ సినిమాకి దానికి ఓపెన్ చేస్తారని సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఎందుకు మూసారంటే వాళ్ళకి దే హ్యావ్ ప్రాబ్లం విత్ ది రిలీజ్ ఆఫ్ ద ఫిలిమ్స్ అంటే పర్సంటేజ్ వాళ్ళకి కావాల్సింది. అది ఆ ఛాంబరు గేంబరు ఇవన్నీ ఉంటాయి కదా, అసోసియేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఒప్పుకుని అన్నీ చేస్తే తప్పేది అవ్వదు. వాళ్ళ డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి, నాకు తెలీదు. నడిచి ఫైనలైజ్ అయిపోతే ఓపెన్ అవుతాయి. దానికి దీనికి సంబంధం లేదు. రైట్ భరద్వాజ సార్, మరో ట్రెండింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే.